రే 30 లక్షలు అడ్వాన్స్ ఇచ్చి మోసపోయావు కదరా. వాడిని వెతికి పట్టుకోవడానికి ఇద్దరం కలిసి తిరుగుతున్నావురా. నువ్వు ఇంట్లో దున్నపోతలా కూర్చొని ఆకలేస్తుంది అని అరుస్తున్నావా? ఏమైనా ఆచూకీ తెలిసిందా? తెలిసిందన్నా. ఒక టీవీ యాక్టర్ దగ్గరికి మన మీనా వెళ్ళి డెకరేషన్ చేసింది. అతని ద్వారా నేను ఇన్ఫర్మేషన్ రాబట్టాను. ఆ ఫేక్ గాడు ధవళేశ్వరంలో ఉంటాడని తెలిసింది. దొరికాడా? డబ్బులు ఇచ్చాడా? 30 లక్షలు ఇచ్చాడా? 3 చేపలు ఇచ్చాడు. రే దరిద్రుడా, నీ వల్లే రావాడు మిస్ అయ్యారు. మధ్యలో వాడేం చేశాడు? వీడికి దరిద్రం ఎలా పట్టిందో తెలుసా? ఎవడో నా ఫ్రెండ్ 30 రూపాయలు తక్కువ ఇచ్చాడని 3 సార్లు ఫోన్ చేశాడు. సరిగ్గా నేను వాడిని పట్టుకునే టైంకి ఈ దరిద్రుడు కాల్ మీద కాల్ చేశాడు. 30 రూపాయల గురించి అడిగాడు. 30 లక్షలు ఎత్తుకుపోయినోడు పారిపోయాడు. వాణ్ణి వెతికి వెతికి అలిసిపోయి తీరా వాణ్ణి పట్టుకోగానే 30 రూపాయల ఫోన్ వచ్చింది. అంతే, పారిపోయాడు. మంచిది. ఇక మీరు పని మానుకొని వెళ్ళకండి. ఎండలో వాడి కోసం వెతకండి. అలసిపోకండి. మీరు మీ పని చూసుకోండి. వాణ్ణి వెతికే పని నేను మనం చూసుకుంటాం. అసలు మీరెందుకు ఇందులో దూరుతున్నారు? మీకేం అవసరం? మీకు పనులుంటాయి కదా, అవి చూసుకోవచ్చు కదా. ఏం కాలేదు. 30 లక్షలు పోగొట్టుకుంది మేం కదా, అవి మేమే ఎలాగోలా రాబట్టుకుంటాం. వాళ్ళెక్కడున్నా మేం పట్టుకుంటాం. మీరింతవరకు మా కోసం చేసిన త్యాగానికి చాలా థ్యాంక్స్. పాలరామా, ఇప్పుడు మేము మీ సమస్యలో కావాలనే దూరుతున్నావా? ఏరా సిగ్గులేనోడా, సెలవులేనోడా, నువ్వు రంగు మారకుండా ఇల్లు కదలకుండా కూర్చుని పందిలా తింటూ ఉంటే నేను నా భార్య కలిసి వెతకడానికి వెళ్తే ఏంట్రా నీ పెళ్ళం ఏదో కోస్తుంది వింటూ చవట సన్నాసి అలాగే చూస్తావేంట్రా? అవును రోహిణి, మనకి శ్రమ లేకుండా వాళ్లే తిరుగుతుంటే నీకేంటి సమస్య? నీకు తెలీదు మనోజ్, మనం వాణ్ణి వేరే రూట్లో ట్రై చేసి పట్టుకుందాం. వాళ్ళెందుకు తిరగాలి? నిన్ను నన్ను ఉద్ధరించడానికే తిరుగుతున్నట్టు ఎందుకు తిడుతూ ఉండాలి? బాలు, నీ పని మానుకొని మా కోసం ఏది చెయ్యొద్దు. నానా, నాకిది సంబంధం లేని విషయం. చెప్తున్నా వినకుండా వీడు డబ్బులు ఇచ్చి మోసపోయాడు. అయినా నువ్వు వెతకమని చెప్తేనే నేను వెతుకుతున్నాను. ఇప్పుడు పార్లరమ్మ ఎలా మాట్లాడుతుందో చూసావా? నువ్వు మీ ఆయన 40 లక్షలు మింగినప్పుడు ఆయన నేను సపోర్ట్ చేసి అతయ్యకి సర్ది చెప్పకపోయింటే నువ్వెక్కడుండి దాని రోహిణి? రోడ్డు మీద తోపుడు బండి పైన సూదులు పిన్నీసులు మొలతాళ్ళు అని అమ్ముకుంటూ తిరిగేది. ఏంటిదంతా? ఏముంది, డబ్బులు వెతికే దారి రోహిణికి తెలుసుంటుంది కదా, వాళ్లే చూసుకుంటారు. అయ్యయ్యో, నేను ఈ గొడవ చూసి ఆనందంలో పడి అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. మనోజ్, మొదటిసారి మనం ఆ ఫేక్ వాన్ అని గుళ్ళ కలిసి మాట్లాడాం కదా, అక్కడ సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది కదా, వాడి ఫోటో దొరుకుతుంది కదా. అవన్నీ మేము చూసుకుంటామని చెప్పాను కదా. ఏమండి, మనకెందుకండి? ఇందులో మనకేదో లాభం ఉంటుందని వాళ్ళు అనుకుంటున్నారు. మన పనులు మానుకొని తిరిగి పైపెచ్చు పోయి పోయి ఇన్ని మోసాలు చేసిన మనుషులతో మాటలను పెంచుకోవాల్సిన అవసరం మనకేంటండి? నానా, ఈ పార్లరమ్మ మళ్ళీ ఏదో ఎత్తు వేస్తోంది. 45 లక్షలు ఆ పారినమ్మ దగ్గర నుంచి రాబట్టి మనకి చెప్పలేదు. ఇప్పుడు ఈ 30 లక్షలు కూడా రాబట్టి మనకి చెప్పకూడదని ఎత్తు వేస్తుందేమో. నాకేదో అనుమానంగా ఉంది. నీకు అనుమానం అవసరం లేదు. ఎరా మనోజ్, డబ్బులు రాబట్టగలిగితే నాతో చెప్పాలి, అర్థమైందా? సరే నాన్న. సరే.